కొనికి గ్రామంలో ఉద్భవించినటువంటి కోహిదూరు వజ్రం మన బాలసుబ్రహ్మణ్యం గారు మన యొక్క సంస్థ ఆంధ్ర భాషలకు పుట్టినైనటువంటి చెమ్మ సముద్రంలో ఆంధ్ర భాషలో నిష్ణాతులై ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తర్వాత అవధాన ప్రక్రియ మీద ఎక్కువ మక్కువ కలిగి అవధాన ప్రక్రియకి బాగా ఇదైపోయారు. అవధానంలో ఈ రోజున ఆయనకి సాఫ్ట్వేర్ అనేటువంటి యొక్క విషయాన్ని మనం చెప్తున్నాము. ఉపచాతంగా అవధానాలు చేస్తూ ఇప్పటికీ 350 పైగా అష్టావధానాలు 4 శతావధానాలను చేస్తూ సాఫ్ట్వేర్ మేటిగా ఎదుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలికి పుట్టరాజు పున్నయ్య రామలక్ష్మణుల పురస్కారాన్ని శ్రీరామచంద్రమూర్తి గారు అందజేస్తూ ఉన్నారు. శాస్త్రి గారు చేసేటువంటి ఇంకొక గొప్ప మేలు ఏమిటంటే వారు పత్రికలకు రిపోర్టర్గా ఉండేవారు. అప్పట్లో మొదట్లో ఆంధ్రభూమి రిపోర్టర్గా ఉండేవారు. అందులో కల్చరల్ రిపోర్టర్గా ఉండి మేము మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ కూడా పత్రిక ద్వారా ప్రచారం చేసేవారు. అలా ప్రచారం చేయడం కారణంగా చాలామంది ఫోకస్ అయ్యారు. విశిష్టమైనటువంటి విషయం ఏమంటే వీరు నా చేత దశావధానం ఒకటి జిల్లా జైల్లో జరిపించారు. నెలకు 3 వారాలు కురిశాయంటారే, అప్పుడు రాముల వారి సమయంలో నెలకు 3 వారాలు కురిశాయి. ఇప్పుడు ఈ రాముల వారి సమయంలో నెలకు 3 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్యలో ఇంకేం చేస్తారు, ఖాళీ కాస్త దొరికితే యాత్రలు పెడతారు, తీర్థయాత్రలు వెళ్తూ ఉంటారు మధ్యలో. అలాగా తీర్థయాత్ర సేవనము, సుఖం సేవనము, ఈ 2 సేవలను కూడా చేస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి గారి చేస్తున్నటువంటి పురస్కారాల పరంపర ఏదైతే ఉందో అది పురస్కారాల పరంపర గురించి తెలియజేయవలసిందిగా శ్రీ మరాది శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తుంది. పుట్టరాజు పున్నయ్య రామలక్ష్మణుల విశిష్ట సేవా పురస్కారాన్ని ఈ సంవత్సరం 26లో శ్రీ ఎంఎస్ శాస్త్రి గారిని ఎన్నిక చేసినటువంటి పుట్టరాజు గారికి అభినందనలు, ధన్యవాదాలు అందుతున్నాను. అద్దంకి ప్రాంతానికి సాహిత్య సాంస్కృతిక వైభవాన్ని అందిస్తూ కళాకారుల ప్రోత్సాహం అందించే గొప్ప కార్యక్రమంగా పుట్టరాజు పున్నయ్య రామలక్ష్మణుల సాహిత్య కళారంగ అవధాన పురస్కారాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. తమ తల్లిదండ్రుల స్మృతిని చిరస్థాయిగా నిలబెట్టే సంకల్పంతో పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి ఈ పురస్కారాలు అందజేస్తూ సాహిత్య కళారంగాల్లో విశిష్ట కృషి చేసిన ప్రముఖులు గౌరవించడం అభినందనీయమైన విషయం. ఈ పురస్కారాలను అందుకున్న వారిలో పద్మశ్రీ సచ్చిదానంద శాస్త్రి గారు, తనికెళ్ల భరణి గారు, జొన్నవెత్తుల వారు, డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, డాక్టర్ కాజా సుబ్రహ్మణ్యం గారు, వాడరేవు వీరభద్రుడు గారు, నాగభైరవ ఆదినారాయణ గారు, గోరకవి సంపత్ కుమార్ గారు, అక్కిరాజు సుందరరామకృష్ణ గారు, సేరెడ్డి మస్తాన్ రెడ్డి గారు, డాక్టర్ యు దేవపాలన గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, బివి రాజు గారు, పుట్టంరాజు శంకర్రావు గారు, గొర్రెపాటి ఆదినారాయణ గారు, తరంగ విద్వాంసులుగా ప్రసిద్ధి పొందిన బ్రహ్మరాజు ఆదినారాయణ గారు, నటులు మిద్దెపోయిన ఆంజనేయరాజు, తన్నీరు నాగేశ్వరరావు, ఆలకొండ శ్రీనివాసరావు, వారణాసి రఘురామ శర్మ గారు తదితరులు ఈ పురస్కారాలు గౌరవాన్ని పొందారు. ఇలా సాహిత్యం, కళలు, అవధానం వంటి విభిన్న రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సన్మానిస్తూ పుట్టరాజు పున్నయ్య రామలక్ష్మణుల పురస్కారాలు ప్రతిభకు ప్రోత్సాహము, సాంస్కృతిక పరిరక్షణ, సాంప్రదాయాలు కొనసాగిస్తూ అనేక లక్ష్యాలను నెరవేరుస్తున్నాయి. ఈ పురస్కార పరంపర భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ సాహిత్య కళారంగం అభివృద్ధికి బాటలు వేస్తుందని నేను నమ్ముతున్న వ్యక్తిగా విన్నవించుకుంటున్నాను. సాహిత్య సభకు ఇచ్చేసిన సాహితీ మిత్రులకి, సాహితీ ప్రముఖులకి, ఈ సభకు అధ్యక్షత వహించిన
సాహితీ కౌముది శతావధాని శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారికి, నేటి పురస్కార గ్రహీత ఎంవిఎస్ శాస్త్రి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పురస్కార గ్రహీత ఎంవిఎస్ శాస్త్రి గారి గురించి పరిచయం. శ్రీ ఎంవిఎస్ శాస్త్రి గారు మాజేటి వెంకట సుబ్బయ్య శాస్త్రి పూర్తి పేరు. వీరు మేడే రోజు 1967 మేడే రోజు ప్రకాశం జిల్లా పేరాల్లో జన్మించారు. వీరి జన్మస్థానం పేరాలకి వీరి పుట్టిన తేదీ రెండు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినవి. పేరాల అనగానే మనకి స్వాతంత్రోద్యమ పోరాటంలో ప్రముఖ ఉజ్వల ఘట్టం గుర్తుకొస్తుంది, పేరాల చీరాల ఉద్యమం. అటువంటి పేరాల్లో వీరు జన్మించారు. వీరి తల్లిదండ్రులు మాజేటి శ్రీరామమూర్తి గారు, సీతా మహాలక్ష్మి గారు. వీరు బాల్యం నుంచే సాహిత్యాభిరుచిని పెంపొందించుకొని తెలుగు భాషా సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఎంఏ, ఎంఫిల్ విద్యార్హతతో పాటు పిహెచ్డి తెలుగులో పరిశోధన కొనసాగిస్తూ తెలుగు పండిత శిక్షణను పొందారు. వీరి రచనా ప్రస్థానం విస్తృతమైంది. ద్వానా శాస్త్రి భాషా సాహిత్య సేవ 2008, శ్రీశ్రీ సమకాలీనత 2010, అద్భుతాల నిలయం అండమాన్ నికోబార్ దీవులు 2015, స్వచ్ఛ భారత్ 2015, సత్య అహింసల మహర్షి మహాత్మా గాంధీ 2015, ప్రకాశం జిల్లాలో మహాత్మా గాంధీ 2016, మహాభారతంలో మహిత భావనలు 2016 వంటి గ్రంథాల విశిష్ట రచయితగా ప్రసిద్ధి పొందారు. ప్రస్తుతం శతాబ్ది అడుగులు, గాంధీ భారత్ గ్రంథాలు ముద్రణలో ఉన్నాయి. అముద్రిత రచనల గాంధీ దర్శనం శ్రేణిలో దాదాపు 46 పుస్తకాలు, అక్షరమణులు, రామాయణంలో రాజనీతి ధర్మాలు, భాగవత కథలు, సూక్తి సౌరభం, తెలుగు సాహిత్య చరిత్ర, మన పండుగలు తదితర అనేక రచనలు వీరి సాహిత్య విస్తృతిని ప్రతిబింబిస్తున్నాయి. సంస్థాపక మరియు నిర్వాహక రంగాల్లో కూడా వీరి పాత్ర విశిష్టమైనది. అక్షర సాహితీ సమితి, భాగవత ప్రచార సేవా సమితి, మహాత్మా గాంధీ స్ఫూర్తి కేంద్రములకు అధ్యక్షుడిగాను, అక్షర భారత సాహిత్య మాసపత్రికకు సంపాదకుడిగాను, పరిశోధన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. 1999లో లక్నోలో జరిగిన 5వ జాతీయ యువజనోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొనడం, 1989లో అండమాన్ నికోబార్ దీవుల సాహసయాత్రలో భాగస్వామ్యం, గాంధీ దర్శనం కార్యక్రమం ద్వారా రేడియోలో ధారావాహిక ప్రసారాలు వంటి విశిష్ట అనుభవాలు వీరికి ఉన్నాయి. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి నుండి ఉత్తమ యువ సాహిత్య పురస్కారం, నెహ్రూ యువ కేంద్రం నుండి దశాబ్ది ఉత్తమ యువ సాహిత్య పురస్కారం అందుకున్నారు. సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో వీరు చూపిన చొరవ విశేషం. అక్షర సాహితీ సమితి ద్వారా శతాధిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాలకు సాహిత్యాన్ని తీసుకుని వెళుతూ కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ ప్రముఖులను సత్కరిస్తున్నారు. ఆధ్యాత్మిక రంగంలో కూడా వీరి సేవలు గణనీయమైనవి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రవచనాలు అందిస్తూ ధర్మాచార్యగా గుర్తింపు పొందారు. 33 సంవత్సరాలుగా తెలుగు లెక్చరర్గా పనిచేశారు. విద్యార్థులకు శతక పద్యాలు, కంఠస్థ పోటీలకు శిక్షణ ఇస్తున్నారు. పలు పత్రికలలో కల్చరల్ రిపోర్టర్గా వ్యవహరించారు. నవతకు ఆహ్వానం, ప్రతిభకు ప్రోత్సాహం వీరి ఆశయం. పరిశోధనా రంగంలో జాతీయ సదస్సుల్లో పత్రాలు సమర్పించడం, జాతీయ వ్రాతప్రతుల సర్వేలో జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరించడం, చారిత్రక ప్రదేశాలపై పరిశోధనాత్మక వ్యాసాలు రచించడం ద్వారా వీరు విజ్ఞాన దీప్తిని చాటుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరిశోధనా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ ఎంవిఎస్ శాస్త్రి గారు నిజమైన అక్షర యోధుడు, మార్గదర్శి, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం వీరి సొంతం. వీరికి పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మణుల విశిష్ట సాహిత్య పురస్కారం 2026 అందిస్తూ సంతోషిస్తున్నాం. ఇది చాలా సందర్భాలలో ఇక్కడ జరగడం, ఎందరో విశిష్టమైనటువంటి వ్యక్తులు మనం సత్కరించుకోవడం మనందరికీ తెలిసినదే. ఈ రోజున మనము సత్కరించబోతున్న మహానుభావులు ఎంవిఎస్ శాస్త్రి గారు. వీరిని గురించి అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. నాకు వీరి గ్రంథాలలో ఒక గ్రంథాన్ని పరిచయం చేయమని అడిగారు పుట్టమరాజు గారు. వాటిల్లో నాకు వారి సిద్ధాంత వ్యాసాన్ని ఇచ్చారు. ద్వానా శాస్త్రి అనే పేరుతో బాగా ప్రచారంలో ఉన్నటువంటి ద్వాదశి నాగేశ్వర శాస్త్రి గారి భాషా సాహిత్య సేవలను గురించి వీరు చేసినటువంటి వ్యాసాన్ని, సిద్ధాంత వ్యాసాన్ని నాకు పంపించారు. ద్వానా శాస్త్రి గారి సాహిత్య భాషా వ్యాసంగాల మీద వీరు కృషి చేసి వీరు ఎంఫిల్ పట్టాన్ని పొందారు. దానికన్నా ముందు ద్వానా శాస్త్రి గారి గురించి చెప్పాం. వీరు ఈ సిద్ధాంత వ్యాసాన్ని 4 ప్రధాన భాగాలు చేసుకున్నారు. ఒకటి ద్వానా శాస్త్రి గారి జీవన సువర్ణ రేఖలు.
నిజంగా రేఖామాత్రంగా కొద్ది పేజీలలో వారి జీవితాన్ని మన ముందు కొండని అద్దంలో చూపించినట్టుగా చూపించారు. ఎన్నో విషయాలు మొదటివాడు ఆయనే అయినాడు. పేరేమో ద్వాదశి నాగేశ్వర శాస్త్రి, పెద్ద పేరు. అంత పేరును పొట్టి చేసుకున్నాడు ద్వారా శాస్త్రి. తన కీర్తిని, తన భాషా సేవని అంత పొడుగు చేశాడు. విశేషం ద్వారా శాస్త్రి గారు. కొన్ని వేల పుస్తకాలకు ఆయన సమీక్షలు రాశారు, కొన్ని వందల పుస్తకాలకి పీఠికలు రాశారు. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ రీడింగ్ అనమాట. అంత రీడింగ్ ఉండేది. ఆ ప్రజెంటేషన్ చాలా చక్కగా, సంగ్రహంగా, నాతి విస్తరంగా ఉండేది. ఏది వదిలేట్టు ఉండేది కాదు, ఏది విస్తరించినట్లు ఉండేది కాదు. ఆ పత్రిక భాష సరిపోయేటట్లుగా ఆ కాలంలోనే ఆ సమీక్ష సరిపోయాయి. ఇవన్నీ మాకు తెలుసు, కానీ ఆయన గొప్ప కవిని, ఆయన కవిత్వంలో బాగా రాస్తారనేది మాత్రం నిన్న వీరి సిద్ధాంత వ్యాసం చూసిన తర్వాత మనం పొరపాటు పడ్డామే, ఇది కేవలం పండితుడే కాదు కవి కూడా ఉన్నాడు అని అనుకున్నాను. అది చదివిన తర్వాత ద్వారా శాస్త్రి గారి పట్ల మాకున్న గౌరవం ఇబ్బడి ముబ్బడి అయింది. అంటే మొట్టమొదట పర్వాలేదు ఆయన తెలుగు భాషగా అనుకున్నాం, తర్వాత కాదు మహా ఉద్దరణ పండితుడు అనుకున్నాం, తర్వాత కాదు గొప్ప సమీక్షకుడు అనుకున్నాం, ఇప్పుడు మహా కవి కూడా అని అనుకుంటున్నాం. లూలు అనే వాటి మీద ఎవరన్నా కవిత్వం చెప్పారా? ద్వారా శాస్త్రి చెప్పారు. శౌర్యం, కార్పణ్యం, కావేశాలు రాజ్యం ఏలుతున్న ఈ సమాజపు వర్ణమాలలో నీతి నిజాయితీలు లూలులైనాయి అన్నారు ద్వారా శాస్త్రి గారు. మాటలంటే మాటల. అలాగే మన తెలుగు తెలుసుకుందాం ఒక అద్భుతమైనటువంటి గ్రంథం, దాన్ని గురించి చక్కగా వివరించారు శాస్త్రి గారు. ఇలా వారి భాషా సంబంధించిన విషయాలన్నింటినీ 2వ అధ్యాయంలో చెప్పారు. ఇక 3వ అధ్యాయానికి వస్తే సాహిత్య సేవ అండి. ఇది ఈ పరిశోధనా గ్రంథానికి హృదయస్థానమైంది. శాస్త్రి గారు దాదాపు 4 పైగా గ్రంథాలు రాశాడు, 40 పుస్తకాలు రాశాడు. తర్వాత పాత్రికేయుడిగా ఆంధ్రభూమి లాంటి చాలా ప్రముఖమైన పత్రికల్లో పనిచేశాడు. శర్మ కాలేజీలో చాలా మందికి గురువు అయిన లెక్చరర్గా పనిచేశాడు. ఇంకా చాలా భూమికలు ఉన్నాయి. ఒంగోలులో 94-95 ప్రాంతాల్లో సాహిత్య కార్యక్రమాలు చూస్తున్న శాస్త్రి గారికి కొంచెం అభ్యుదయ భావ పరంపరాగతుడు శాస్త్రి గారు. ఏ సభలో అయినా 2-3 కొత్తవాడు రావాలి అని చెప్పినటువంటి ఒక సదాశయంతో బయలుదేరిన వాడే బిఎస్ శాస్త్రి గారు. అలా చాలా మంది కొత్త వాళ్ళని తయారు చేశారు. లైబ్రరీ వేదికగా, జిల్లా గ్రంథాలయం వేదికగా అనేక సాహిత్య కార్యక్రమాలు, దాదాపు వారం ఒక సాహిత్య కార్యక్రమం జరిగేది. విభిన్నమైన, వినూతనమైన, చాలా విలక్షణమైన కార్యక్రమాలను రూపొందించి శాస్త్రి గారు చాలా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇంకొక మాట చెప్తే, ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన సాహిత్యాన్ని సమదృష్టితో చూసినటువంటి వ్యక్తి శాస్త్రి గారు. ఆధునిక సాహిత్యానికి పెద్దపీట వేశాడు, సమకాలీన సాహిత్యానికి పెద్దపీట వేశాడు. సాహిత్య వాతావరణాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఎంవిఎస్ శాస్త్రి గారు. అందుకు ఒంగోలు శాస్త్రి గారికి రుణపడింది. చాలా సాహిత్య వాతావరణాన్ని, సాహిత్య చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శాస్త్రి గారు. తన సాహిత్య సేవ ఏమాత్రం తక్కువది కాదు. అలా తక్కువ కాని సాహిత్య సేవని సమాజానికి పరిచయం చేస్తున్న అన్నగారు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారం. చాలా శాస్త్రి గారు ఇంతేనేమో అనుకోకుండా శాస్త్రి గారు రాసిన పుస్తకాల గురించి దాదాపు నాకు తెలిసి ఒక 10 రోజుల నుంచే ఉద్యమంలాగా స్వీకరించి ప్రతి పుస్తకాన్ని కూడా సమీక్షిస్తున్నారు. మహాభారతంలో మహిత భావనలు, తర్వాత వచ్చి అండమాన్ నికోబార్ గురించి, తర్వాత వచ్చి చాలా పుస్తకాల గురించి తెలియనటువంటి అనేక సంగతులు రాసినటువంటి శాస్త్రి గారి సాహిత్య సేవల గురించి చక్కగా పరిచయం చేస్తున్న పుట్టంరాజు గారికి హృదయపూర్వకంగా నమస్కారం. తర్వాత శాస్త్రి గారు ఒంగోలులో నిర్వహించినటువంటి పాత్ర, ఆ పాత్ర చిన్నది కాదు. చాలా మంది సాహిత్యకారులను తయారు చేశాడు ఆయన, చాలా మంది కవులను తయారు చేశాడు. ఈ కవి సమ్మేళనాల్లో 1-2 కాదండి, దాదాపు 70 మంది కవులు చదివేవాళ్ళు నాకు తెలిసి.
40 నుంచి 50 కామన్, బాగా ఎక్కువ వస్తే 70 దాకా వచ్చేవాళ్ళు. దాదాపు 70 మంది కవులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి తమ కవిత్వాన్ని వినిపిస్తుండేవాళ్ళు. తర్వాత జలకమర్తి లక్ష్మీనరసింహమతుల గురించి, తర్వాత మను చరిత్ర మీద, శృంగార నైషధం మీద అనేకమైనటువంటి, ఇప్పుడు ఈ వారం కనుక ప్రాచీన సాహిత్యం ఉంటే వచ్చే వారం ఆధునిక సాహిత్యం, అట్లా కప్పగంతుల మధుసూదన్ వీళ్ళంతా మాతో పాటు ఉంటూ ఉండేవాళ్ళు. ఇట్లా చాలా మంది సాహిత్యకారుల్ని ఆయన తయారు చేయగలిగాడు. వాళ్ళందరికీ తాను భుజం మీద వేసుకుని మోసినటువంటి వ్యక్తి శాస్త్రి గారు. అందుకే నేను ఆ రోజు అక్షర సాహితీ సమితికి ఒక గేయాన్ని రాశాను. జయతు జయతు అక్షర సాహితీ సమితి, జయతు జయతు అక్షర సాహితీ సమితి, కవి మేస్త్రి శాస్త్రి వర్యు మానస పుత్రి అని చెప్పి అక్షర సాహితీ సమితికి ఇచ్చేసాం. తర్వాత అక్షర భారతి అనే ఒక పత్రికను స్థాపించి ఆ పత్రికలో అనేకమైన వ్యాసాలు శాస్త్రి గారి యొక్క సాహిత్య సేవను గుర్తించి వారికి ఈ పురస్కారం అందించినందుకు అన్నగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి సాహిత్య సేవను లోకానికి తెలియజేస్తున్నటువంటి వారికి కూడా పుట్టనరాజు పుల్లయ్య రామలక్ష్మ పురస్కారాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా మా సుబ్బయ్య శాస్త్రి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. అప్పుడు సమయం 4 గంటలు, సాయంత్రం 5 గంటలకు కాలేజీ ముగింపు. ఆ సమయంలో తీసుకువెళ్ళి నాది అష్టావధానం ఏర్పాటు చేశారు. అష్టావధానం ఏర్పాటు చేస్తే 4:55 కల్లా అయిపోవాలి, 5 గంటలకు పిల్లలు వెళ్ళిపోవాలి. మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, అవధానం చేయాలి. కాన్ఫరెన్స్ హాల్ ఏదో హాల్లో ఏర్పాటు చేశారు. ఆ హాల్లోకి పిల్లల్ని తీసుకువచ్చారు, కూర్చున్నారు. అవధానం మొదలు పెట్టాము. రెండు ఆవృత్తాలే, అంటే 2 పాదాలు చొప్పున చెప్పేయండి, త్వరగా అయ్యేటట్టు చూడండి అని. ఖచ్చితంగా 5 గంటల లోపల అవధానాన్ని పూర్తి చేసినటువంటి ఘనత, చేయించిన ఘనత మీదే, సామర్థ్యం మీదే. పివి రామ మంచి సాహితీవేత్త, రచన గాయకుడు, కవి, దాత, ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయనుకోండి, ఇప్పటికీ చాలు. అటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పైన మాన్యులకు, సభకు ఇచ్చేసినటువంటి పూజ్యులకు నా నమస్కారాలు. ఈనాడు మహాభారతంలో మహిత భావనలు అనేటటువంటి 64 పేజీల పుస్తకాన్ని నాకు ఇచ్చి సమీక్షించమన్నారు. ఈ పుస్తకంలో తెలుసుకోవాల్సినవి, తెలుసుకోదగినవి కూడా అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకుంటే మహాభారతం, పంచమ వేదం, శ్రీ మదాంధ్ర మహాభారతం. ఈ పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని 3 కవులు, నన్నయ్య భట్టారకుడు ఆదికవి, ఇక్కడ సోమయాజి, ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రాపగడ, వీరు 3 కూడా పూర్తి చేశారు. దీని నేపథ్యాన్ని మొట్టమొదటిగా శాస్త్రి గారు పుస్తక ప్రారంభంలో చెప్పాడు. ఏమని, 11వ శతాబ్దిలో రాజమహేంద్రవర ప్రభు అయినటువంటి తూర్పు చాళుక్య వంశజుడైనటువంటి రాజరాజ నరేంద్రుడు తెలుగు మహాభారత రచనకు నన్నయ్య భట్టును ప్రేరేపించడంతో పాటు మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడమన్న తెలుగులో రచింపమంటూ తన కులబ్రాహ్మణుడైనటువంటి నన్నయ్యను ఆదేశించాడు. రాజరాజ నరేంద్రుడు చంద్రవంశానికి చెందినటువంటి రాజు, పాండవుడు కూడా చంద్రవంశానికి చెందినటువంటి రాజు. అయితే పాండవుల యొక్క ధర్మవర్తన, నీతి నియమాలు, వారి యొక్క ఉదాత్తమైనటువంటి జీవితం తెలుగులో మహాభారతాన్ని కనుక రచింపజేస్తే ప్రజలకి ఇవి అనుసరణీయంగా ఉంటాయని ఆయన భావన. మొత్తం మీద పద్యాలు అమోఘమైనటువంటివి, అద్భుతమైనటువంటి పద్యాలను పొందుపరిచారు. అది వారి యొక్క అభిరుచికి నేను తల ఉంచి నమస్కరిస్తున్నాను. చూడండి, మహాభారత కథ పట్ల ఆసక్తి కలిగి నిరంతరం ఆ కథ వినేవారికి, మననం చేసేవారికి కూడా పలు యాగాలు నిర్వహించినటువంటి పుణ్యఫలం దక్కుతుందని ఈ విస్తృతమైనటువంటి గ్రంథంగా నన్నయ్య భట్టారకుడు చెప్పాడంటే, ఇది ధర్మతత్వంలో ధర్మశాస్త్రం అనేటటువంటి పద్యంలో మహాభారతం గొప్ప ధర్మశాస్త్రమని, నీతి శాస్త్రమని, వేదాంత గ్రంథమని, మహాకావ్యమని, సర్వలక్ష్య లక్షణ సంగ్రహం అని, ఇతిహాసమని, బహుపురాణ విజ్ఞాన సమన్వితమని,
ఈ విషయాన్ని ఆయన ఈ పద్యంలో తెలియపరిచాడు. ఈ శ్రీవాణి గిరిజాక్షరాయ తనతో కథలో తెలుగు మహాభారతానికి సంస్కృత శ్లోకం. ఇది ఏమిటని చాలా మంది సందేహపడ్డారు, కొంతమంది ప్రశ్నించారు కూడా. దానికి ఆయన కూడా సమాధానం చెప్పాడు అనుకోండి. ఆంధ్ర శబ్ద చింతామణిని తెలుగులో రాసి దానికి అంత కూడా సంస్కృతం ఉందని చెప్పాడు. ఈ పద్యంలో మనం గమనించవలసింది ఏమిటంటే శ్రీ లక్ష్మీదేవి, వాణి సరస్వతి, గిరిజ పార్వతి, ఈ ముగ్గురు. ఇంకోటి కూడా చూద్దాం. ఇక్కడ అక్షర క్రమంలో చూసుకుంటే శ్రీ ఒక అక్షరం, వాణి 2 అక్షరాలు, గిరిజ 3 అక్షరాలు. ఈ 3 కూడా నన్నయ్య గారి ఉద్దేశంలో ఈ 3 అక్షరాలు ఎలా ఉన్నాయో ఈ మహాభారతాన్ని కూడా ముగ్గురు పూర్తి చేశారని ముందు చూపుతో రాసినట్టుగా మనం అనిపించుకోవచ్చు కూడా. తర్వాత హరిపర్వంలో సత్యప్రాశస్త్యం గురించి ఒక పద్యం చెప్పాడు. నృతజల పూరితం బొగులకు నూతులు నూరిట్టి కంటే సునృతమత. యొక్క బావి మేలు, మరి బావులు 100 కంటే నొక్క సత్తు 9 మేలు. తత్రతు శతంబుల కంటే సుతుండు మేలు. తద్భుత శతంబు కంటే ఒక సూనృత వాకులు మేలు చూడగలను. ఎంత గొప్ప పద్యం అంటే. మరొక మంచి పద్యం తీసుకుంటే పరస్త్రీ వ్యామోహం. ఇది ఒక మహిళ భావన. పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు రామాయణంలో సీతను చెరబట్టి నాశనం కోరుకుని మరణించాడు. అలాగే మహాభారతంలోకి వచ్చేటప్పటికీ కీచకుడు సైరంధ్ర వేషంలో ఉన్నటువంటి ద్రౌపదిని చూసి మోహించి కావించి ఆమెను చాలా అవమానపరిచి ఆమెను పొందడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ శార్దులలో ఒక పద్యం తిక్కిన సోమయాజి గారు రాస్తారు. ఇది నిజంగా గొప్ప పద్యం. దుర్వారోగ్యమ బాహు విక్రమ రాసాస్తోక ప్రతాపస్ఫుర గర్వాంగ ప్రతివీర నిర్మతన విద్యాభారకు మద్మతు గీర్వాణాకుతు దేవుడిపుడి పూర్వను ఎసంగిట్టి గంధర్వుడు మానవ ప్రారంభకుంటా తచ్చం బేవి కీచక. శ్రీమాన్ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపకల్పన చేసిన శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు ఈరోజు ఈ అద్దంకి పురస్కారాన్ని పుట్టంరాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున పుట్టంరాజు బొల్లయ్య రామలక్ష్మమ్మల విశిష్ట సాహిత్య పురస్కారాన్ని అందుకోబోతున్న శాస్త్రి గారికి, సాహిత్యాభిమానులందరికీ నమస్సులు. శ్రీ శ్రీ సమకాలీనత అనే ఒక చిన్న పుస్తకం, దీన్ని సమీక్షించమన్నారు. నాకు కొంచెం సౌకర్యము ఉంది, కొద్దిగా ఇబ్బంది ఉంది ఈ పుస్తకాన్ని సమీక్షించడం. శ్రీ శ్రీ సమకాలీనత అన్నప్పుడు శ్రీ కవిత్వం ఎప్పుడు రాశాడో ఆ కాలంలో సమకాలీనతని అందిపుచ్చుకుని రాశాడా లేదా? శ్రీ అంటే 31 నుంచి 41 వరకు దాదాపుగా రాశారు. 47లో గీతం ఉంది. 31 నుంచి 41 దాకా రాసినప్పుడు మహాకవి శ్రీశ్రీ ఆ కాలాన్ని తన కావ్యంలో నిక్షేపించాడా? సమకాలీనత ఉందా? మహాప్రస్థాన కావ్యాన్ని ముఖ్యంగా శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం దగ్గరికి పోతాం మనం. అదొక అంశం. శ్రీశ్రీ గారి 100వ జయంతి సందర్భంగా 2010లో విజయవాడలో శ్రీ సమకాలీనత అని ఒక పోటీలాగా వ్యాసాలు రచించమని కొంతమంది పిలిచారు, సెమినార్ లాగా. అందులో శాస్త్రి గారు 2010లో 100 సంవత్సరాలు అయ్యాక శ్రీశ్రీ పుట్టిన 100 సంవత్సరాలకి 100వ జయంతి సందర్భంగా శ్రీ సమకాలీనత అని రాశారు.
కానీ 2010 నుంచి 2026కి 16 సంవత్సరాలు దొరికిపోయాయి. శ్రీశ్రీ పుట్టాక 116 సంవత్సరాలు 116 సంవత్సరాలు దొరికిపోయాయి. శ్రీశ్రీ కవిత్వం 1931లో ఎక్కువ రాశాడు, 34లో రాశాడు, 37లో రాశాడు, 40 దాకా రాశాడు, 41లో కూడా రాశాడు, 47లో ఒక్క గీతం రాశాడు. మొట్టమొదటి రాసిన ముఖ్యమైన గీతాలకు కూడా దాదాపుగా 100 ఏళ్ళు వస్తుంది. 2026 అంటే 1931 ప్రాంతాల్లో రాసిన గీతాలకి ఇప్పుడు దాదాపుగా 100 ఏళ్ళు వస్తుంది. కానీ ఈరోజు పేపర్ అందరం చూసాం. శ్రీశ్రీ కవిత్వం చదువుకుంటున్న ఎవరినన్నా ఈ శీర్షికలని శ్రీశ్రీకి అనుగుణంగా మార్చి రాయమంటే ఈరోజు పేపరే నేను చెప్తోంది, ఎప్పటికో పోక్కర్లేదు. శ్రీశ్రీ కవిత్వం యొక్క గొప్పతనం తెలుస్తుంది మనకి. ఏం జరిగింది ఈరోజు పేపర్లో? మమతా బెనర్జీ ఇవి బూటకపు ఎన్నికలంది, ఓట్లని లాగేసుకున్నారు, దొంగతనం చేశారు ఈసీ అంది. రాహుల్ గాంధీ ఏమన్నాడు? వత్తాసు పలికాడు. మొన్న కాంగ్రెస్ నిలబెట్టినా ఇప్పుడు ఈరోజు వత్తాసు పలికాడు. మమత చెప్తున్నది నిజం, అవును నిజం, అవును నిజం, నీవన్నది నిజం నిజం, అవును నిజం, అవును నిజం, నీవన్నది నిజం నిజం. రాహుల్ గాంధీ పెట్టండి, హైలైట్ అవుతుందా కదా ఈరోజు పేపర్లో వార్త. అలాంటి శక్తి ఉంది శ్రీశ్రీ కళాని. శ్రీశ్రీ కళానికి ఉన్న శక్తి ఇరాన్ యుద్ధం జరుగుతోంది, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది, ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేస్తోంది, అమెరికా వచ్చేసింది మధ్యలో, అమెరికా దాడులు చేస్తోంది. శ్రీశ్రీ కవిత్వంలో మీకు ఈ ఘట్టాన్ని చూసుకోవాలంటే ఎన్ని కనపడతాయో, ఒకటి కాదు, నరహంతులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికి. శ్రీ కవిత్వంలో పాతకాలంలో ప్రాచీన కవిత్వం మొత్తంలో పోతన కవిత్వానికి ఉన్నటువంటి శబ్దశక్తి శ్రీశ్రీ కవిత్వానికి. శ్రీశ్రీ కన్నా కలలు కన్నా మరో ప్రపంచం ఇంకా సాధ్యం కాలని. సినిమా పాటల్లో చూసుకుంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, యువకులని వృద్ధులు చేయగలరు. కొంతమంది వృద్ధులు రేపటి యుగానికి వారసులు, రేపటి యుగాన్ని నిర్మిస్తారు అని ఆశపడతారు. శ్రీశ్రీ మాటలు ఏవి కూడా ఇవి చెల్లవు అని ఇంటూ కొట్టడానికి అవకాశం మీకు ఉండదు. ఈ ప్రకాశం జిల్లాలో మహాత్మా గాంధీ పుస్తకంలో మహాత్మా గాంధీ జిల్లాలో తిరుగాడిన జాడలతో పాటు గాంధీ గారి గురించి ప్రముఖుల అభిప్రాయాలు, పద్యాలు, పాటలు, ఆయన వ్యక్తిత్వాన్ని పట్టి ఇచ్చే సంఘటనలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. రాజకీయ నేపథ్యంలో మహాత్ముడి మీద అనుమానాలు, అపనిందలు, అపార్థాలు, పుట్టుకపై ఆరోపణలు వెదజల్లబడుతున్న ఈ వర్తమానంలో ఈ పుస్తకానికి ప్రాసంగికత ఎంతో. మహాత్ముడు మొట్టమొదటిసారిగా 1946 జనవరి 11వ తేదీ ఒంగోలు వచ్చారు. ఒక ప్రత్యేకమైన రైల్లో ప్రయాణిస్తూ ఆయన ఒంగోలు ఆగి దిగి అందరినీ పలకరించారు. ఆయనకి ఎంత అభిమానులు ఉన్నారంటే అడుగడుగున టంగుటూరు అట్లా కొన్ని చోట్ల ఎర్ర జెండాలు పాతి రైలును ఆపి ఆయన్ని చూశాడు. ఎటువంటి రవాణా సౌకర్యం లేని ఆ రోజుల్లో
ఆ రోజు గాంధీని చూడడానికి 15,000 మంది వచ్చారు ఒంగోలు. ఒక రికార్డు. తర్వాత మన జిల్లా సంబంధించిన వరకు ఆయన చీరాలలో 1921, 1937 2 చీరాలు వచ్చాడు. 21 సందర్భం ఇందాక మనోడికి అన్నట్టు చీరాల పేరాల ఉద్యమం. చీరాలను మున్సిపాలిటీ చేసి 40,000 రూపాయలు పన్నులు వేసే ఆలోచనలు ఉన్న బ్రిటిష్ వారిని ఎదిరించడానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆ ఊరిని ఖాళీ చేసి బయట ఒక ఊరు ఏర్పాటు చేయడం, దానికి రామనగర్ అని పేరు పెట్టడం ఇది జరిగింది. ఆ సందర్భంలో ఆయన చీరాలు రావడం జరిగింది. రెండవది 37లో తుఫాను, అంత ముందు సంవత్సరం తుఫాను వచ్చింది. వాళ్ళని బాధితులను పరామర్శించడానికి ఆయన చీరాలు వచ్చారు. అదేవిధంగా 1933లో 1936లో ఆయన గుంటూరు వెళ్తూ, రెండవ సందర్భం వార్త వెళ్తూ మద్రాసు నుంచి కూడా చీరాలు రావడం, అందులో స్టేషన్లో ఆగడం జరిగింది. అలాగే 1929లో ఆయన వేటపాలెం, కారంచేడు, కందుకూరు ఈ 3 ప్రాంతాలు సందర్శించారు. వేటపాలెంలో మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతం ఉన్న గ్రంథాలయం సారస్వత నికేతన్ ఉంది. అక్కడ ఆయన రాసిన అభిప్రాయం కూడా ఇప్పటికీ బదిలంగా ఉంది. అదేవిధంగా అక్కడికి వచ్చినప్పుడు ఆయన చేతి కర్ర విరిగిపోయింది. దాన్ని వీళ్ళు భద్రపరిచి ఇప్పుడు ప్రదర్శనకు ఉంచారు అక్కడ వేటపాలెంలో. తర్వాత 1937లో ఆయన మళ్ళీ వచ్చాడు. అప్పుడు పచ్చూరు, తిమ్మసముద్రం, ఇంకొల్లు, పోతినవారిపాలెం, నోతపాడు తదితర ప్రాంతాలు ఆయన సందర్శించాడు. ఇవి ప్రకాశం జిల్లాలో మహాత్ముడి పర్యటన విశేషాలు. అయితే ఈ పర్యటనలో అనేక విశేషాలు చోటు చూస్తున్నాయి. అవి శాస్త్రి గారు అక్షరబద్ధం చేశారు. ఇందాక చెప్పుకున్నట్లు చీరాల పేరాల ఉద్యమంలో 13 మందిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అందులో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రావూరి అలిమేయ మంగతాయ. దేశ స్వాతంత్ర సంగ్రామంలో మొట్టమొదటి మహిళా రాజకీయ ఖైదీ ఆమె, మన జిల్లాకు సంబంధించిన. ఆయన గాంధీ వచ్చినప్పుడు వీళ్ళందరితో పాటు ఆయనను ప్రత్యేకంగా ప్రశ్నించారు. మళ్ళా 21 వచ్చిన తర్వాత పెండింగ్ కేశవులు అనే చేనేత ఆయన కార్మికుడు ఖద్దరు వస్త్రం అంచుల్లో తెలుగు సంస్కృత పద్యాలు శ్లోకాలు రాసి ఆ ఖద్దరు వస్త్రాన్ని ఆయన బహుకరించినప్పుడు గాంధీజీ అబ్బురు పడ్డాడు. అసలు ఇంతటి నైపుణ్యం ఉందా ఈ జిల్లాలో అని. గాంధీజీ హాస్య ప్రయత్నాన్ని కూడా ఓ చోట ఉదాహరించాడు. రేబాల సోదరులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మని గాంధీజీ పలకరించి, బామ్మగారు నన్ను పెంచుకుంటారా అని అడిగాడు. అందుకు ఆక్షేపణ ఏంటి నాయన, పెంచుకుంటానంట. కానీ నాకు పొట్ట ఎక్కువ, ఆకలి కూడా పెద్దదేను, నేను బంగారు నగలు ఈ వెండి తింటాను, నేను నాకు మామూలు అన్నం కాదు. ఆయన నవ్వి పక్కన చూసింది. వాళ్ళ కోడలు మెడలో హారం తీసి ఇచ్చేసింది గాంధీ వినాలని. తర్వాత ఈ పక్కన పెడితే గాంధీజీ వ్యక్తిత్వాన్ని పట్టించే అంశాలు కూడా ఇందా ఉన్నాయనుకున్నాం. 37లో చీరాలు వచ్చినప్పుడు ఆ తుఫాన్ ప్రాంతం అంతా తిరిగారు కదా. మామూలుగా రాజకీయ నాయకుడు తుఫాన్ ప్రాంతం తిరిగేటప్పుడు ఏం చెప్తారంటే, మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, అసలు మీరందరూ ఇట్లా ఎందుకున్నారు, దీనికి కుట్ర అధికార పక్షం వాళ్ళు, ప్రతిపక్షం ఇవన్నీ చెప్తాడు. ఆయన రావడం వచ్చి మీరందరినీ చూసి నేను జాలిపడడానికి రాలేదు, నవ్వించడానికి వచ్చాను. మీ కష్టాల గురించి మీరు నవ్వుకుంటేనే వాటి గురించి బయటపడగలరు. నేను నడిచి రావాలి, కానీ సమయాపం వల్ల మోటార్ కార్లో వచ్చాను, తప్పలా. కాబట్టి మీరందరికీ ఓదార్పు తప్ప నేనేం చేయలేనని చెప్పాడు. అయినప్పటికీ అక్కడ విరాళాలు సేకరించి ప్రముఖుల దగ్గర అక్కడెక్కడ అందరికీ పంచిపెట్టడం జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయే చరిత్ర గ్రంథం అన్న మహాకవి వాక్కును అనుసరించి పర్యటన తాలూకు తేదీలు, గణాంకాలే కాకుండా గాంధీజీ వ్యక్తిత్వాన్ని, గొప్పదనాన్ని పట్టించే అనేక భావోద్వేగ అంశాలు, అనేక విషయాలను పుస్తకం చుట్టూ పరిచి దానికి ఒక నిండుదనం చేకూర్చాడు శాస్త్రి గారు. సహజంగా
వందల పేజీలు, పదుల కేజీలు ఉన్న పదాల బరువున్న పదాలతో మన ప్రతిభను ప్రదర్శించుకోవడానికి పుస్తకాలు వెలువరిస్తూ చివరికి వటగొడలో చేరుతున్న ఈ కాలంలో కేవలం 31 పేజీల్లో, అంటే హ్యాండీగా క్యాచీగా అంటారు, సామాన్యమైన భాషలో పుస్తకం తేవడం అనేది, దానికి చదివించే గుణం ఉండేలా చూసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి అసామాన్యమైన అంశాన్ని రచించి మనందరికీ అందించిన ఎంబీఎస్ శాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పుట్టంరాజు పుల్లయ్య రామలక్ష్మ ట్రస్ట్ తరఫున పురస్కారం పొందిన వేళ ఆయనకు అభినందనలు జరుపుతూ మిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అందరికీ నమస్సులు. సభను సమర్థంగా నిర్వహిస్తున్నటువంటి మా అవధాని గారికి దాదాపుగా ఒక 70 పుస్తకాలు రాశారు. వారు వయసును మించినటువంటి పుస్తకాలు రాశారు. ఇప్పుడు 66 అంటే దాదాపు 70 పుస్తకాలు వయసు. ప్రతి సంవత్సరం కూడా ఒక పుస్తకం రాసినట్టు వారు. చాలా కాలం క్రితం యూనివర్సిటీలో చదివినప్పుడు ఒక నెల రోజుల పాటు అండమాన్ నికోబార్ తిరిగితే వాటన్నిటి పత్రికల్లో రాస్తూ అది ఇంటర్నెట్ పోగొట్టుకున్నప్పటికి కూడా మళ్ళా మన కళ్ళ ముందు దాన్ని ఆవిష్కరింపజేశారు శాస్త్రి గారు. నిజంగా వారు గొప్ప చారిత్రక పరిశోధకులు. ఈ పుస్తకం చదివితే ఎంత గొప్ప చారిత్రక పరిశోధకులు శాస్త్రి గారిలో ఉన్నారని మనకు తెలుస్తున్నారు. నేను మరి మహిళ భావాల గురించి చెప్పారు, చాలా గొప్ప విషయాలు చెప్పారు. అసలు మహాభారతం ఎందుకు చదవాలి ఏంటి గురించి. తర్వాత మన గాంధీ గారు 1-2 సార్లు వచ్చారు అనుకుంటాం మనం, కానీ ఎన్నిసార్లు వచ్చారు, ఎవరెవరిని కలిశారు, దాంట్లో ఎవరికి స్ఫూర్తిని ఇచ్చారు, వారు ఎవరి ద్వారా స్ఫూర్తి పొందారు, ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో. చిన్న పుస్తకాలు కావచ్చు, అట్లా మంచి పుస్తకాలు రాశారు. గాంధీ అంటే అదే ఆశ శ్వాస ధ్యాస కలిగినటువంటి మహానుభావులు మా దత్తు గారు అట్లనో మాకు శాస్త్రి గారు అట్లానే. ఆయన అందరూ అంటుంటారు ఆయన కవితా మేస్త్రి అని. ఒంగోలు అందరూ కూడా చాలా ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ గా పరిగణించబడి పెద్ద పెద్ద సంస్థలు ఇస్తున్నారో వారందరూ కూడా ఆ రోజుల్లో ఈయన యొక్క సారథ్యంలోనే, ఈయన యొక్క నేతృత్వంలోనే కవులుగా ఎదిగినట్టు వాడు. అది కుర్రా ప్రసాద్ గారు కూడా అన్నాడు. హనుమారెడ్డి గారి కన్నా ముందు వాడు సార్ అని చెప్పాడు నాకు ఒక మాట చాలు. కాబట్టి అట్లాంటి శాస్త్రి గారిని వాడు సన్మానించుకోవడం మా సంస్థ తరఫున ఒక అదృష్టంగా భావిస్తున్నాం. శాస్త్రి గారు మా తెలుగు, ఆయన అక్షర పాటలు లేదంటే నా కవిత రాశాను. మా తెలుగు తల్లికి నేను కవిత రాస్తే, పాట రాస్తే ఆ రోజు వేసుకున్నాను. మా పుస్తకానికి ఏదో 1-2 పేజీలు రాస్తారనుకుంటే దాదాపు 6 పేజీలు రాశాను ఒక పుస్తకాన్ని గురించి. ముందు మాటగా చాలా సహృదయులు, మేము చాలా గౌరవిస్తాం. ఇవాళ ఒక రంగం అని కదా, ఇది పత్రికా రంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ, యువకులను ప్రోత్సహించే విధానంలో కానీ, సంస్థ ఆధ్యాత్మిక విషయంలో అద్భుతంగా ప్రసంగిస్తారు. నేను ఒంగోలులో ఎక్కడున్నారు సార్, మిమ్మల్ని కలుద్దాం, మీ ఇంటి దగ్గరికి వెళ్దామంటే సెలవైన రోజు ఇప్పటికి కూడా, ఆదివారం అయినప్పటికి కూడా శ్రీగిరిలో పిల్లలకి ఎవరు పద్యాలు చదువుతున్నారు అన్నారు. ఒకసారి చెప్పలో కూడా సార్, ఈ వయసులో 60 ఏళ్ల వయసులో పిల్లల కోసం మంచి పద్యాలు నేర్పాలన్నటువంటి దీక్షతో శారీరకంగా ఆయనకు శరీరం సహకరించబడినప్పటికి కూడా అక్కడికి వెళ్ళి పిల్లలకు పద్యాలు చెప్తున్నారు. పద్యాలు గొప్పదనం చెప్పడం, పిల్లలకి తెలుగు భాష గొప్పదనం చెప్పడం కోసం, పిల్లలకి నీతి పద్ధతులు తెలియజేటువంటి గొప్ప పుస్తకం వేమన గురించి వాళ్ళు పరిచయం చేయడం కోసం ఎంత కష్టపడుతున్నారో గమనించాలి. అందుకోసం మనం వారిని సన్మానం చేయాలి. పర్యాటకాల గురించి ఏదో మామూలుగా చెప్పుకుంటాం, కానీ పర్యాటకం గురించి పూర్వులు ఏమన్నారన్న విషయాలతో మొదలవుతుందండి. చాలా అద్భుతమైన భావాలు దాంట్లో తీసుకొచ్చారు. పర్యాటకం అనేది కేవలం వినోదయాత్ర మాత్రమే కాదు, మనిషి ఆలోచన పరిధిని విస్తరించేటువంటి, విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి జీవన సాధనమని సార్థకంగా నిరూపించారు ఈ గ్రంథం ద్వారా. ఎంత గొప్ప విషయం. పర్యాటకం అందరం మామూలు వెళ్తుంటాం, నేను కూడా పర్యాటకం వెళ్తే అక్కడ సంబంధించిన విశేషాలను చిన్న వీడియోగా తయారు చేసి అలవాటు ఉంది నాకు. కానీ ఆయన ఒక గ్రంథస్థం చేసి
అండమాన్ నికోబార్కి వెళ్తే ఒక విజ్ఞాన సర్వస్వంలాగా ఆ పుస్తకాన్ని తీర్చిదిద్దారు ఆయన. అండమాన్ నికోబార్ దీవి ప్రపంచంలో తొలి ఆది మానవుల యొక్క అడుగుజాడలు అక్కడ ఉన్నాయని శాస్త్రంగా పరిశోధన చేసిన విధానాన్ని మనం చూపించాం. మన వాళ్ళందరూ ఆఫ్రికా నుంచి వచ్చాము, ఆఫ్రికాకి ఇండియాకి సంబంధం ఉన్న విషయాన్ని కూడా దాని ద్వారా నిర్ధారించారు. ఇప్పటికి కూడా భయంకరమైన జాతులు అండమాన్ నికోబార్లో ఉన్నాయని, వాళ్ళు మనల్ని చూస్తే విషమూలంతో వాళ్ళు మనల్ని బాణాలు వేస్తారని, హెలికాప్టర్ పరిశోధన చేస్తే దానికి కూడా బాణాలు పైన వేశారు దాని మీద. కాబట్టి అట్లాంటి జాతుల దగ్గర పోకూడదని, కానీ భారతదేశ ప్రభుత్వం స్నేహవాత్సల్యంతో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ మార్పు తీసుకురావాలని, ఆధునిక జీవనంలోకి వాళ్ళు తీసుకురావాలని, వాళ్ళ స్థితిగతులను బాగు చేయాలని, వాళ్ళకి విద్యా విషయం కానీ, వేషం కానీ, భాష కానీ, విద్య గురించి ఎంత చేయాలో అంత చేస్తున్న విషయాన్ని సాధికారికంగా ఈ పుస్తకంలో వాళ్ళు రాశారండి. ఈ విభిన్న కాలాల తాత్విక యొక్క సూక్తులు సమన్వయపరిచి ప్రయాణం మనుషులోని అంతర్గత శక్తులను వెలికితీసే సాధనమని రచయిత చెప్పాడు. ప్రయాణం అంటే మామూలు ప్రయాణం కాదు, మన అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిష్కరించేటువంటి గొప్ప సాధనం అదే చెప్పాడు. పర్యాటకం అనేది జ్ఞాన సంపదకు ఉపయోగపడుతున్నాడు, సంస్కృతి పరిచయానికి ఉపయోగపడుతున్నాడు, వ్యక్తిత్వ వికాసానికి అనుసంధానిస్తున్నాడు. కాబట్టి ప్రతి పాఠకుల్లో ఒక జిజ్ఞాసను కల్పించే విధంగా ఆయన కలం రాసిందండి. ముఖ్యంగా విద్యార్థుల్లో, యువతలో పరిశోధన దృక్పథాన్ని, ఎలా పర్యాటకాన్ని ఏ విధంగా మనం రాసుకోవాలని, ఎలా చూడాలి, దాన్ని ఏం గమనించాలనే విషయాన్ని ఆ శక్తిని పెంపొందించే విధంగా ఈ పుస్తకాన్ని ఒక గొప్ప ప్రాణంగా భావించేది ఏంటంటే, ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి 4 రోజుల పాటు ఉండి అక్కడ పరిశీలన చేసి, అక్కడ పరిశోధన చేసి, కళ్ళారా చూసి వాటి మనకి ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఎంత కష్టమైన విషయం అండి, ఎంత ధైర్యంగా ఉండాలి. చాలా మంది భయపడ్డారు, చనిపోయారు. ఆ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆదిమ జాతుల వల్ల. అయినప్పటికీ భయపడకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళ బృందంతో కలిసి, ఆ బృంద సభ్యుల యొక్క సహకారం తీసుకొని, వాళ్ళ ఎవరైతే లెక్చర్ తీసుకుపోయి ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఒక మంచి పుస్తకం రాశారు. రచయితగా తను పొందిన అనుభవాలని నిండుగా నిస్సందేహంగా ఈ పుస్తకంలో చిత్రీకరించాడు. ఆ పదాలు కొంతమంది అయితే ఇప్పటికి కూడా అండమాన్ నికోబార్ మన భారతదేశంలోనివా అని అన్నవాళ్ళు ఉన్నారు. అవి దాదాపు 1200 కిలోమీటర్ల దూరం నుండి వాటిని అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం ఎట్లుంటుందో, ఎప్పుడు వర్షాలతో ఉంటుంది, అట్లాంటి ఎప్పుడు వర్షాలతో ఉంటుంది, ఎప్పుడు భూకంపాలు, సముద్ర భూకంపాలు వస్తుంటాయి. ఒకసారి వచ్చే సముద్ర భూకంపం దాదాపు 15 మీటర్ల ఎత్తున ఎగసి చాలా మంది ప్రాణాలు తీసుకుందని. అయినప్పటికీ కూడా ఇవాళ అక్కడ ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం చాలా శ్రద్ధగా తీసుకొని వాళ్ళ జాగ్రత్తగా చూస్తారు. వాళ్ళ కోసం అని చెప్పేసి పరిశోధన కేంద్రాలని, అధ్యయన కేంద్రాలను, వాళ్ళకు కావాల్సిన బహుమతులు ఇస్తూ, వాళ్ళ చదువు పట్ల ఆసక్తి కలిగేట్టుగా చేసుకుంటూ, మన జనజీవనంలోకి వాళ్ళు వచ్చేట్టుగా చాలా ప్రయత్నం చేశారని చెప్పేసి ప్రభుత్వం యొక్క కృషిని కూడా ఆయన నిర్ధారించారు. ఆదిమ మానవులు ఉంటే నాగరికత కథ వల్ల, మానవుల వల్ల వాళ్ళకి జనాభా తగ్గిందనే విషయం చెప్పాడు. వీళ్ళు పోవటం వల్ల, నాగరిక మానవులు వాళ్ళతో కలిసి ఉండటం వల్ల, వాళ్ళల్లో సెక్స్ ద్వారా జరిగినటువంటి రోగాల వల్ల వేల మంది ఉన్న వాళ్ళు కూడా 100లో ఉన్నారనేటువంటి విషయాన్ని చాలా బాధాకరంగా వ్యక్తపరిచారు. అంటే నాగరికుడైన మానవుడు ఏదైతే ఆదిమ జాతి మానవుడిగా అనుకుంటున్నామో, భూమి మీద పట్టిన తొలితరం మానవుడిగా అనుకుంటున్నామో, వాడి నాశనానికి నాగరికత ఇబ్బంది పెట్టిందనే విషయాన్ని స్పష్టంగా ఆయన తన పుస్తకంలో రాశారు. కాబట్టి ఇది ఒక మినీ ఇండియా అంటాడు. ఎందుకంటే అక్కడ హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి ఒక మినీ ఇండియాగా దాన్ని భావించవచ్చు అంటాడు. అది మనం కాపాడుకోవాలంటాడు. దానికోసం మనం వాడిని దూరం నుంచి చూడండి, వాడి దగ్గరికి వెళ్ళేసి వాడిని ఇబ్బంది పెట్టద్దు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదని కూడా నిషేధపు ప్రదేశాలుగా గుర్తించబడ్డాయని కూడా చెప్తారు. వాళ్ళు మన దాంట్లో కలవలేదు. అయితే ప్రయత్నం చేస్తుంది, భారతదేశం ప్రయత్నం చేస్తున్నది, దాని కేంద్ర పాలితంగా ప్రకటించింది. ఇంకో కొన్ని చోట్లయితే ఎంత సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్తాడు. భూలోక స్వర్గంలాగా ఉందని కూడా ఆయన అండమాన్ నికోబార్ దీవుని గురించి చెప్తాడు. కాబట్టి ఎన్ని విషయాలు
చక్కగా ఓ చిన్న పుస్తకంలో మనకు తీసుకొచ్చారు. ఓ చారిత్రక దృష్టి, శాస్త్రీయ విశ్లేషణ, సాహిత్య రసం, ఈ 3 లక్షల సమన్వయంతో అద్భుతమైన పుస్తకాన్ని అందమైన అండమాన నికోబార్ దీవులంటూ మనకు పరిచయం చేశారు. శాస్త్రి గారు అభినందనీయులు. నేను శాస్త్రి గారిని ఏం కోరుకుంటున్నా అంటే ఒక గొప్ప కావ్యం రావాలని కోరుకుంటున్నాం, ఒక గొప్ప నవల రావాలని కోరుకుంటున్నాం. నిలబడే విధంగా ఉండాలి, అందరూ చదవదగిన ఉండాలి. శాస్త్రి గారి కృషికి అది పెద్ద కష్టమే కాదు, చేయగలని ఆశిస్తూ ఈ పురస్కారాన్ని అందించే అదృష్టాన్ని, భాగ్యాన్ని మాకు సంస్థ కలగజేసేందుకు ధన్యవాదాలు చూస్తున్నాం. శాస్త్రి గారు ఏం కోరుతున్నామండి, దంపతి సమేతంగా రాణి సార్ అన్నాం. ఈ దంపతులు ఇద్దరు కూడా మా బావగారు పోలూరు శివరాం ప్రసాద్ గారు, మా సుబ్రహ్మణ్య గారు సన్మానించాలి ఆయన కోరారు నాకు. అందుకని మిమ్మల్ని దంపతులతో వేడన్నాం. రామారావు గారు చాలా పెద్ద మనిషి, చాలా కార్యక్రమాలు కనపడతారు. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చినందుకు మీకు శ్రద్ధ నమస్కారాలు తెలియజేస్తాను. మా సుబ్బారావు చెప్పాను, సుబ్బయ్య పక్కన ఉద్దేశాలంటే అవసరం రేపి వారు తీసుకొస్తారని చెప్పాను. వారికి నమస్కారాలు చేస్తాం. వారు వచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాం. తర్వాత ఎవరైనా ఉంటే తలా 2 నిమిషాల పాటు చెప్తే 12కి అయిపోవాలి. వాస్తవంగా స్పందన సన్మానంలో రావాలి. అయినప్పటికీ కూడా కొంచెం 20 నిమిషాలు జరుగుతున్నప్పటికీ తెలుగు విభాగానికి సంబంధించినటువంటి వాడిని కాదు, వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా 1977లో లెక్చరర్గా జాయిన్ అయ్యి లెక్చరర్ సీనియర్ స్కేల్, లెక్చరర్ సెలక్షన్ గ్రేడ్, రీడర్ ఇన్ బాటనీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ అండ్ ప్రిన్సిపల్గా 36 సంవత్సరాలు పనిచేసి అక్కడ పనిచేస్తున్నప్పుడు నాకు శాస్త్రి గారితో పరిచయం. నేను ఇట్లా అక్షర సాహితీ సమితి ద్వారా ప్రతి ఆదివారం కూడాను సాహితీ కార్యక్రమాలు చేస్తున్నాను. ఏ విభాగం వాళ్ళైనా వచ్చి మాట్లాడచ్చు, దాని గురించి రిస్ట్రిక్షన్ ఏం లేదు అనేటువంటి ఒక మాట చెప్పాను. చెప్తే అప్పుడు నేనన్నాను, నేను వృక్షశాస్త్రానికి సంబంధించిన వాడిని ఆకుల గురించి చెప్తాను, మూలం గురించి చెప్తాను, లేకపోతే వేరుల గురించి చెప్తాను, వాటిలో జరిగేటటువంటి జీవన క్రియల గురించి చెప్తాను, కానీ తెలుగు గురించి నేను ఏం మాట్లాడగలనయ్యా అని నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను. ఏం పర్వాలేదు, మీరు వచ్చి ఏం మాట్లాడదలుచుకున్నారో దాన్ని మాట్లాడండి. ఆ స్ఫూర్తితోటి, అంటే ఆయనకున్నటువంటి ఇతరులని ఈ తెలుగు భాష వైపు మరలించటం అనేటటువంటి దానికి ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను. అంటే అన్య విభాగం వాళ్ళు ప్రతి నెక్స్ట్ సండే అంటే ఆదివారం నాడు ఆ యొక్క దీనికి వెళ్ళి ఏం జరుగుతున్నది ఇక్కడ అనేది పరిశీలించాను. ఆ 2వ ఆదివారం నాడు నేను చేయగలిగినటువంటి కార్యక్రమం ఏమిటంటే తెలుగు కవుల గురించి తీసుకొని వారి యొక్క జీవిత చరిత్ర, వారి యొక్క వర్క్స్ ఏమిటి, ఆ వర్క్స్లో వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ఏమిటి, దాని గురించి మాట్లాడతాను శాస్త్రి గారు అని చెప్తాను. తప్పకుండా మాట్లాడండి అనేటటువంటి ధైర్యాన్ని, ప్రోత్సాహంతో అలా మొట్టమొదటిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి మొదలుపెట్టి శ్రీశ్రీ వరకు ఉన్నటువంటి కవులందరినీ తీసుకొని వాటన్నిటినీ కూడా నేను ఒక్కొక్క కవి గురించి 4 వారాలు పట్టేది, 3 వారాలు పట్టేది అలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవారంటే ఈ యొక్క నా ప్రసంగాన్ని ఈ యొక్క ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి పత్రికల్లో ప్రచురణ జరిగేటట్టు చూసేవారు. సో ఇలా నా కార్యక్రమాలు ఎప్పుడైతే ప్రచురణలోకి వస్తున్నాయో వాటన్నిటి కట్టింగ్స్ని డేట్స్తో సహా నేను స్టోర్ చేయటం మొదలుపెట్టాను. అవి దాదాపు 50 పేజీల దాకా ఉన్నాయి. నేను 2004లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి నేను అప్లై చేస్తున్నప్పుడు ఒక సైన్స్ టీచర్గా తెలుగు సాహిత్యానికి చేసినటువంటి సేవ కింద నేను ఇందులో ఒక 30 పేజీలను సెలెక్ట్ చేసి పెట్టాను. 2003లో ఆ డిపార్ట్మెంట్లోనే మా కళాశాలలోనే డాక్టర్ బిఎల్ కనకారావు గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తీసుకున్నారు. కానీ ఈ సైన్స్ టీచర్ ఎప్పుడైతే తెలుగు సాహిత్యానికి ఒక గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి భావనతో 30 పేజీల ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ సైన్స్ టీచర్ టు ది తెలుగు లాంగ్వేజ్ అని ఒక హెడ్డింగ్ పెట్టి, సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ 30 పేజీలు నేను అటాచ్ చేశాను. చేసినటువంటి దానికి వెంటనే 2004లో మళ్ళా నేను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనుకున్నాను. మంచి అభిమానంతో నా బిడ్డ పదవికి హృదయం
ఆటంకం రాలేదు. ఎన్నో అనుభవాలు, ఎందరో సాహచర్యం, మరి ఎంతమందో ప్రోత్సాహం. నేను నా ఒక్కడిగా సాధించింది ఏమీ లేదు, మీ అందరి ప్రతి ఒక్కరి చేయూతతో సహకారంతోనే నేను ఇవన్నీ కూడా చేయగలిగాను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా నాలో ఉండేటటువంటి అభిలాషకు సహృదయులైనటువంటి వారందరూ కూడా తమ చేయూతను సహకారాన్ని ఆర్థికంగాను అందించబట్టే నేను ఈ కొంచెం పనులు చేయగలిగాను తప్పితే స్వతంత్రంగా నాకు గొప్పతనం అంటే ఏమీ లేదండి. ఒకవేళ ఏదైనా నేను సాధించాను అది నా గొప్పతనం అని మీరు అంటే అది నా జన్మదాతలైనటువంటి నా తల్లిదండ్రులకు, అక్షరభిక్ష పెట్టినటువంటి గురువులకు చెల్లుతుందే కానీ ప్రత్యేకించి నేను గొప్పవాడి కాదు. నేను అధిరోహించవలసినటువంటి మెట్లు, శిఖరాలు చాలా ఉన్నాయి. వాటిని సాధించుకోవడానికి, నా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి నా మనసు తహతహలాడుతున్న ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులు నా ముందరి కాళ్ళకి బంధాలేవి. సాహిత్యం కూడిపెడుతుందా, డబ్బులు తెచ్చిస్తుందా? ఇవన్నీ కూడా దేనికి? 4 రూపాయలు వచ్చే పని చేసుకోవచ్చు కదా, ఈ సాహిత్యం దేనికి అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఒక విధంగా 100కి 100 నిజం కూడా. నేను సాహిత్యానికి కొంతవరకు న్యాయం చేయగలిగానేమో కానీ నా కుటుంబానికి నేను సరైన న్యాయం చేయలేకపోయాను ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా. కారణం ఏమిటి అంటే మాది పర్మనెంట్ జాబ్ కాదు. వచ్చేటటువంటి కొద్దిపాటి జీతం కుటుంబ అవసరాలకు కూడా చాలదు. ఇంకా పెద్ద పెద్ద సాహసాలు నేను చేసే అవకాశం కూడా లేదు. కానీ అక్షరానికి ఆత్మబంధువులు చాలామంది ఉన్నారు, సహృదయులు చాలామంది ఉన్నారు, నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరి సహకారంతో నేను ఏదైనా కొంత చేయగలిగాను. అలాగే రచనా విశేషాలు కనుక వచ్చినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆచార్య ఎస్వి జోగారావు గారు, మలైవాసిని గారు, చక్రధర్రావు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా తరగతి గదుల్లో వారు బోధించేటటువంటి విషయాలన్నీ విన్న తర్వాత నాకంటూ ఒక ఆలోచన దృక్పథాన్ని, ధోరణిని ఏర్పాటు చేసుకొని ఈ సమాజానికి నా వంతు కంట్రిబ్యూషన్ నేనేమి ఇవ్వగలను, వృధాగా పుట్టి వృధాగా చనిపోయే కన్నా కూడా ఈ సమాజానికి నా వంతు కంట్రిబ్యూషన్ ఏదైనా ఒకటి ఇచ్చి ఈ భూమి మీద నుంచి నా చివరి అడుగు తీయాలి అనేటటువంటి కోరిక నాకు ఇప్పుడు కూడా ఉంటూ ఉండేది. అయితే ఉపాధ్యాయ రంగం అనేటటువంటిది నాకు ఒక విధంగా ప్రాణం పోసిందనే చెప్పుకుంటాను. యూజీసీ సహకారంతో పలు కళాశాలల్లో ఏర్పాటయ్యేటటువంటి జాతీయ తెలుగు సదస్సుల్లో నేను పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించాను. వాటికి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. వీటిని మీరు పుస్తకాలుగా ఎందుకు ప్రచురించకూడదు, ఈ విషయాలన్నీ సమాజానికి బాగా తెలియాలండి అని ఆ సదస్సు నిర్వాహకులే ప్రత్యేకంగా నన్ను కోరడం చేత కొంతమంది మిత్రులు, సహృదయుల తోడ్పాటుతో ఈ పుస్తకాలను నేను తీసుకురాగలిగాను. అయితే బ్రెయిన్లో డోపమైన్ ఇబ్బంది వల్ల పార్కిన్సన్ అనేటటువంటిది సంభవించిందండి అని కిమ్స్ వైద్య నిపుణులు చెప్పారు. ప్రతి నెల కూడా మందులకి 4 నుంచి 5 వేలు కావాలన్నారు.
ఇది జీవితకాలపు ట్రీట్మెంట్, ఇవాళ అయిపోతుంది రేపు అవసరం లేదు అనుకోవడానికి వీల్లేనటువంటి స్థితి. ఈ ఆరోగ్య సమస్యలు లేకపోతే ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మీ అందరూ తోడ్పాటుతో చేయగలిగి ఉండేవాడిని. కనీసం ఒక 3-4 పుస్తకాలు అందించగలిగి ఉండేవాడిని. కాబట్టి ప్రతి పుస్తకానికి ఒక నేపథ్యం అనేటటువంటిది ఉంది. మహాభారతంలో మహిత భావనలు కూడా ఆ విధంగా యూజీసీ జాతీయ సదస్సులో సమర్పించినటువంటి పరిశోధన పత్రం. నన్నయ్య గారి సాహిత్యాన్ని తీసుకొని నేను మొదట్లో పరిశోధన పత్రం సమర్పించిన తర్వాత నన్నయ్య తిక్కనలను కూడా తిక్కన ఎర్రనలను కూడా కలుపుతూ కవిత్రయంగా వారి సాహిత్యానికి ఒక పట్టం కట్టాలి అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకువచ్చాను. 5 భాగాల సిరీస్ మహాభారతంలో మహిత భావనలు అనేది. అది మొదటి భాగం మాత్రమే, ఇంకా 4 భాగాలు వెలువడవలసి ఉంది. 2వ భాగం రాసి పెట్టుకున్నాను. దాతల చేయూత లభిస్తే ఆ పుస్తకం కూడా వెలుగు చూస్తుంది. అలాగే శ్రీశ్రీ సమకాలీనత నగరం ఎస్విఆర్ఎం కాలేజీలో యూజీసీ జాతీయ సదస్సులు సమర్పించినటువంటి పరిశోధన పత్రం, దాన్ని కూడా పుస్తకంగా తీసుకురావడం జరిగింది. అట్లాగే అండమాన్ నికోబార్ దీవులు, ఇది ఒక పెద్ద సాహస యాత్ర. 2 సార్లు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడగలిగాము. దీన్ని పుస్తకంగా ఎందుకు తీసుకురావాలనిపించింది అంటే, ఒకరోజు ఒంగోలు తాతా బిల్డింగ్ దగ్గర టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాం. అక్కడ ఒక టీచర్ గారు మేము మాట్లాడుకుంటున్నటువంటి విశేషాలన్నీ కూడా వింటూ ఉన్నారు. మద్రాసు నుంచి అలాగే కలకత్తా నుంచి 1250 కిలోమీటర్ల దూరంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయండి సముద్రంలో. అక్కడికి వెళ్ళడానికి నౌకలు లేదా వారానికి ఒకసారి ఉండేటటువంటి విమానం ఇది తప్పితే వేరే అవకాశం లేదు అని చెప్పని చెబుతుంటే ఆయన మాస్టర్ గారు ఒక ప్రశ్న వేశారు. 1250 కిలోమీటర్ల సముద్రంలో షిప్లో ప్రయాణం చేయాలండి అని చెబుతూ ఉంటే అక్కడికి వెళ్ళడానికి రైళ్లు బస్సులు ఉంటాయా అని అడిగాడు ఆయన. 1250 కిలోమీటర్ల సముద్రంలో రైళ్లు బస్సులు ఎట్లా వెళ్తాయండి? నాకు అనిపించింది చదువుకున్న వాళ్ళలోనే ఆ దీవుల పట్ల ఇలాంటి అవగాహన ఉన్నప్పుడు, అసలు ఆ దీవులు మన భారతదేశంలోగా అని కొంతమంది అడుగుతూ ఉన్నప్పుడు, ఇక నిరక్షరాస్యత గురించి, పల్లెటూళ్ళు కుగ్రామాల్లో నివసించే వాళ్ళ గురించి మనం తప్పుగా ఆలోచించడం అనేది మంచిది కాదు అని చెప్పినని సమాజానికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని పరిచయం చేయడం కోసమే నేను ఆ పుస్తకాన్ని తీసుకువచ్చాను. అలాగే స్వచ్ఛ భారత్, నరేంద్ర మోడీ గారు భారతదేశానికి స్వచ్ఛ భారత్గా ఒక మంచి గుర్తింపు రావాలి అని చెప్పినని ఆయన సంకల్పం చేశారు. ఇది గాంధీ గారి సంకల్పం అనేటటువంటిది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మోడీ గారు కూడా అదే మాట చెప్పారు. ఆ స్వచ్ఛ భారత్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా నేను తీసుకువచ్చాను. అట్లాగే ప్రకాశం జిల్లాలో మహాత్మా గాంధీ, దీని వెనుక నేను కొన్ని సంవత్సరాల పాటు పడినటువంటి కష్టం ఉందండి. ఎందుకంటే నేను పత్రికల్లో పనిచేసేటప్పుడు గాంధీ గారి జయంతి వర్ధంతి సందర్భాల్లో మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా మన ప్రకాశం జిల్లాకు వచ్చారా, వస్తే ఏ ప్రాంతాలు సందర్శించారా, నేపథ్యం ఏమిటి అనేది నేను వివరాలు సేకరించి ఒక పుస్తకంగా వేశాను. నాలాగా మరెవరు కూడా గాంధీ గారి పర్యటనల గురించి ప్రకాశం జిల్లాకు సంబంధించినంత వరకు అదనపు కష్టం పడవలసిన అవసరం లేకుండా ఒక మంచి పుస్తకంగా నేను దాన్ని రూపుదిద్దాను. అయితే ఇక్కడ నా దృష్టికోణం ఏమిటి అంటే, చరిత్రకు సాహిత్యాన్ని జతపరచడం. కరుణశ్రీ జంజాల బాబాయ్ శాస్త్రి గారు కానీ, తుమ్మల సీతారామూర్తి గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, దాశరథి గారు కానీ, లేకపోతే ఈనాటి వర్తమాన కవి కానీ ఒక మంచి విషయాన్ని తెలియచెప్పి ఉంటే దాన్ని కూడా నేను తీసుకొని ఆ పుస్తకానికి మరింత మేలిమి, ఒక బంగారం తాగినట్టుగా చేసే ఉద్దేశంతో నేను ఈ పుస్తకాలన్నీ కూడా తీసుకువచ్చాను.